నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. 41 రోజుల పాటు కఠోర నియమాలతో చేసే అయ్యప్ప స్వామి దీక్ష పరమ పవిత్రమైందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు పాత అయ్యప్ప స్వామి ఆలయంలో తన ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప స్వామి పూజ భిక్షా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భాస్కర్ నగర్లో ఉన్న పాత అయ్యప్ప స్వామి ఆలయంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పూజా కార్యక్రమంతో పాటు అయ్యప్ప స్వాములతో పాటు భక్తులకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పూజలో ఆయన అయ్యప్ప స్వాములతో కలిసి పాల్గొన్నారు. అనంతరం స్వాములకు భక్తులకు భిక్షను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన స్వాములను ఉద్దేశించి మాట్లాడారు. అయ్యప్ప దీక్ష చేయటం గొప్ప వరమన్నారు. స్వామి ఆశీస్సులతో కఠిన నియమాలతో దీక్షను కొనసాగిస్తున్న స్వాములకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ టీజీవీ సంస్థల తరపున ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా పూజతో పాటు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయ్యప్ప మాలధారణతో భక్తిభావం పెరగడంతో పాటు జీవితంలో ఒక క్రమశిక్షణ అలవడుతుందన్నారు. ఇతర అలవాట్లకు దూరంగా ఉండి నిష్ఠతో దీక్షలో ఉండటం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. అయ్యప్ప స్వాములకు భిక్ష పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు. కొద్దిగా బాగా పాస్ కావాలంటే అయ్యప్ప స్వామికి వచ్చి అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు అనమాట. బాగా రావాలా, పాస్ కావాలా, ఫస్ట్ క్లాస్ మార్క్స్ రావాలని. ఇప్పుడు కూడా మీరు నమ్ముతారా లేదో, నేను అంటే హ్యాపీగా నిద్రపోవాలంటే ఓం భూతనాథ మంత్రం ఉంది కదా, అది చదువుకుంటుంటే 3-4 సార్లు చదువుతా పోతే నిద్రపోతాను. అంటే సో పవర్ఫుల్. అండ్ ఇంకోటి, మీరు 41 రోజు చేస్తారు కదా స్వాములు, చాలా మంది దీక్ష చేస్తారు. సో మీకు అంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ది పోయేదానికి ఇది ఒక ఆస్కారం. ఇది ఒక మంచి హ్యాబిట్ అయ్యేకి, క్లెన్స్ చేసేకి బాడీకి ఇది ఒక మంచి అవకాశం. మీరు అట్లే జీవితకాలం పాటించాలనేదే నా రిక్వెస్ట్. ఎందుకంటే మీరు దీక్ష తీసుకుంది ఒక 41 రోజులకి, బట్ అది పర్మనెంట్గా అయ్యే లెక్క చూసుకోండి. ఏమన్నా హ్యాబిట్స్ ఉన్నా అవన్నీ తొలగించే లెక్కలా ఉండాలని చెప్పి నేను కూడా ఆశపడుతున్నా. ఎందుకంటే ఎంతో కష్టపడి చేసింటారు 41 రోజులు. నాకు చిన్నప్పుడు నా స్నేహితుడు చేసేవాడు చూసినా నేను. మీరు అది కంటిన్యూ చేయాలనేదే నా ఆశ. పెద్దలకి, స్వాములకి అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అయ్యప్ప స్వాములకు మనము ఆలయ కమిటీ నుంచి చెప్పంగానే ఒక డేట్ ఇచ్చి మనకు ప్రతి సంవత్సరం అయ్యప్పలకు భిక్ష ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఎందుకంటే మా కోరిక ఎప్పుడు కార్తీక మాసంలోనే మా భరస్వామి అయ్యప్ప స్వామిలో భిక్ష పెట్టాలని మా కోరిక. ఎప్పుడు కార్తీక మాసం అయిపోయిన తర్వాత జరుగుతుంది. ఈసారి మా కోరిక మేరకు ఆ స్వామి అడగడం, స్వామి ఏ డేట్ అయితే బాగుంటుంది అని అంటే కార్తీక మాసంలోనే ఆదివారము అందరికీ అనుకూలంగా ఉంటుందని. ఎందుకంటే ఇంకా ఒక 2-3 రోజులు అయితే సుమారుగా మనకు 5-6 బస్సులు కదులుతాయి. స్వామి దగ్గర 200-250 మంది శబరిమలకి వెళ్తారు. కాబట్టి మనం అడగంగానే మా భరస్వామి మన అయ్యప్ప స్వామి కమిటీకి అవకాశం ఇచ్చి స్వామి ఈసారి కార్తీక మాసంలోనే పెట్టుకున్నామని అన్నారు. కాబట్టి వారికి, వారి సహృదయానికి ధన్యవాదాలు. శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు కొమ్మరి వీధిలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా యువనేత టీజీ భరత్ సందర్శించారు. కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని కొమ్మరి వీధిలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవాలయాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ మురళీధర్ గౌడ్, ఊట్ల రమేష్, కార్పొరేటర్ పరమేష్, శేషగిరి శెట్టి, నాగ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో టీజీ భరత్ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని శివునికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయంలో దీపం వెలిగించారు. ఆలయ పూజారులు ఆశీర్వాదాలు యువనేత టీజీ భరత్కు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలన్నారు. ప్రాచీన దేవాలయాల్లో శ్రీ అన్నపూర్ణ సమేత
కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఒకటని, దీని విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలియటంతో ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన వివరించారు. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమతో పాటు తమ చుట్టూ ఉన్న వారందరూ బాగుండాలని స్వామివారిని ప్రార్థించాలని కోరారు. ప్రస్తుతం వర్షాలు తక్కువగా ఉన్నాయని, స్వామివారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ ఆనందంగా జీవించాలని కోరారు. అనంతరం టీడీపీ నాయకులు మురళీధర్ గౌడ్, ఉట్ల రమేష్ తదితరులు మాట్లాడుతూ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులతో టీజీ భరత్ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆయన విజయానికి తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ను వారు శాలువ కప్పి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. కాబోయే ఎమ్మెల్యే గారు టీజీ భరత్ గారు మన వార్డులో ముఖ్యంగా శ్రీ 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 అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేసినందుకు మరి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు మన కుమ్మరిగేరు వార్డు తరపున ప్రజల తరపు నుంచి వారికి ఒక మాట ఇస్తున్నాను. గతంలో టీజీ వెంకటేష్ గారు పెద్దవారు వాళ్ళ ఎలక్షన్స్లో నిలిచినప్పుడు అందరం కలిసికట్టుగా చేసినప్పుడు వాళ్ళకి కర్నూలులోనే సెకండ్ హైయెస్ట్ మెజార్టీ 1400 మెజార్టీ ఈ వార్డు నుంచి తీసుకొచ్చాము. ఈసారి మన కుమ్మరిగేరు ఈ వార్డు ప్రజల తరపు నుంచి మాటిస్తున్నాను, ఇంటింటికి తిరుగుదాము, అందరం కలిసికట్టుగా పనిచేసి 2000 పైన మెజార్టీ ఈ వార్డు నుంచి తీసుకొచ్చి మనం మన వార్డు తరపు నుంచి భరత్ గారిని ఎమ్మెల్యేగా చేసి వారికి ఒక గిఫ్ట్గా ఇద్దామనేసి మాటిస్తున్నాను. ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం అయినందున మన కర్నూలుకి కాబోయే యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే గారు టీజీ భరతన్న గారిని ఒక మాట అడగడం జరిగింది. అన్న, మా ఏరియాలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంకి మీరు దర్శిస్తే, ఇక్కడ దీపం వెలిగిస్తే ఖచ్చితంగా మనం గెలుస్తామనే ఒక ఆలోచనతో అన్నని మొన్ననే ఒక 3 రోజుల కిందట అడగడం జరిగింది. అన్న తక్షణమే రమేష్ ఖచ్చితంగా వస్తాను, మీ వార్డుకు వచ్చి ఆలయంలో నేను చేయాల్సిన పూజలు చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి ముందుగా అన్నగారికి ధన్యవాదాలు. ఇక్కడ మన వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని సమస్యలు అన్న ఆధ్వర్యంలో క్లియర్ చేశాము. చాలా వరకు ప్రతి ఒక్కరి ఇంటితో అన్నకు ఒక ముఖపరిచయం అయితే చేపించాము. ప్రతి ఒక్క ఇంటితో అన్నకి పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, మన బూత్ ఇన్ఛార్జీలు ఎక్కడ కూడా ఈగో ఫీల్ కాకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసికట్టుగా అన్నని గెలిపించుకుందాం. కర్నూలులో కల్లా అత్యధిక మెజార్టీ 4వ వార్డు కుమ్మరిగేరు నుంచి తెప్పించుకోవాలని చెప్పి ఈ దేవుడి సమైక్యాన్ని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. అన్నగారు కూడా అదే హామీతో తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా పవిత్రమైన పుణ్యదినంగా ఈరోజు టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఉట్ల రమేష్ బాబు అన్నగారి సమక్షంలో ఈరోజు టెంకాయలు కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ దేవాలయంలో కోరుకునేది ఒకటే, పవిత్రమైనది ఓటు. ఆ ఓటు హక్కు పవిత్రంగా వినియోగించుకోండి. ఖచ్చితంగా టీడీపీకి ఓటేసి, కర్నూలులో టీజీ భరత్ సార్ గారు ఎంతో మేలు చేసే వ్యక్తి. ఒక పరిశ్రమల స్ట్రెంత్ ఆయనకుంది. ఒక ఫ్యాక్టరీస్ తెస్తే మన కర్నూలు డెవలప్ పడుతుంది, అలాగే మన పిల్లలు బాగుపడతారు. కాబట్టి ఒక్కరు సమస్య కాకుండా మన కర్నూలు బాగుపడాలని ఒకే ఒక్క ధ్యేయంతో టీజీ భరత్ సార్కి ఓటేస్తే కర్నూలు ఎంతో ముందుకు పోతుంది. మన పిల్లలు హైదరాబాదు, బెంగళూరు అంటూ అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మన కర్నూలులో మన కళ్ళ ముందే ఉంటూ సంతోషంగా జీవనం గడపాలంటే టీడీపీకి ఓటేయాలి. కాబట్టి ఇక్కడ పవిత్రమైన ఈ దేవాలయంలో స్వామి గారికి కూడా ఒకటే కోరుకుంటున్నాం, మా భరత్ సార్ 100% గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. జై టీడీపీ, జై టీజీ భరత్ అన్న. అందరికీ నమస్కారం. బేసిక్లీ మొన్న రమేష్ గారు 4th వార్డ్ ఇన్ఛార్జ్ ఇట్లా శివుని దగ్గరకు వచ్చి అభిషేకం చేయాలన్నా ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది. అది లాస్ట్ సోమవారం కార్తీక మాసంలో చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఈరోజు రావడం. నిజంగా కూడా ఇక్కడ చాలా డిఫరెంట్. ఎప్పుడు అభిషేకం చేసినాం కానీ పాలతో నీళ్ళతో అభిషేకం ఉంటుంది. ఇక్కడ చాలా శ్రీచక్రం కూడా ఉంది శివుని పైన. ఇక్కడ కూడా అది ఎక్కడా లేదన్నారు ఇండియాలో. సో ఈ టెంపుల్లో ఇట్లా పవిత్రంగా ఉండడం అనేది చాలామందికి తెలియకపోయిండొచ్చు నాకు తెలిసి. మనం ఫస్ట్ ఇట్లాంటి టెంపుల్స్ని ఏదైతే మన దగ్గర ఉండే కర్నూలులో కానీ కర్నూలు డిస్ట్రిక్ట్లో అవేర్నెస్ కూడా చాలా తక్కువ అనమాట. అంటే హిస్టారికల్వి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చెట్టు దాని విషయంలో కూడా మురళి గారు చెప్పడం జరిగింది. ఓ పక్కన గణేష్ రూపం తర
కనిపిస్తుంది, ఇంకో పక్కన శివ పార్వతులు కూడా కనిపిస్తారనమాట. సో ఇట్లాంటివన్నీ అంటే హిస్టారికల్ థింగ్స్ మన పబ్లిక్ని తీసుకుపోవడంలో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంత గొప్పగా ఉండే ఇక్కడ శివన్ టెంపుల్ కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. శ్రీచక్రము ఒక కాశీలో తర్వాత ఇక్కడే ఉందని చెప్పేది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. సో ఏదైతే అది కానీ చాలా మంచి జరగాలనేదే నా కోరిక. ఎప్పుడు కూడా మనం ఒకటే కాదు, మన చుట్టుపక్కల అందరు కూడా బాగుంటేనే మనం బాగుంటాం. మనం ఒక్కటే బాగుంటే ఏముంటుంది, ఆ లోకంలో ఉండి వేస్ట్ అనమాట. అందరు బాగుంటేనే మనం బాగుంటాము. అలాగే ఎప్పుడు కోరుకునేది అందులో ఈ ఇయర్ వచ్చి వర్షాలు కూడా చాలా తక్కువ, నీళ్ళు కూడా తుంగభద్రాలో తక్కువ ఉంది. సో బాగా పడి నీళ్ళు కూడా అంటే మనకు 3 చెప్పుకోనేకేమో తుంగభద్ర, కేసీ కెనాల్, హంద్రి ఉంది. బట్ నీళ్ళ ప్రాబ్లం ఏమో భయంకరంగా ఉంది. నిన్న కూడా ఒక వార్డ్ ఇన్ఛార్జ్ ఫోన్ చేసి చెప్పినారు, సార్ 25th వార్డులో నీళ్ళ సమస్య ఉంది, డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీ ట్యాంకర్స్ కూడా వస్తలేదు, చాలా ప్రాబ్లం ఉంది. సో ఇట్లా ఇష్యూస్ తగ్గాలని చెప్పి ఎప్పుడు దేవుని కోరుకునేది. అలాగే మన మురళి గారు చెప్పినట్లు ఇక్కడ నవగ్రహాలది టెంపుల్ కూడా దాని విషయంలో మన సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ కూడా వర్కౌట్ చేయమని చెప్పారు. ఖచ్చితంగా ముందు ఇక్కడ టెంపుల్లో అది కూడా తెప్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరి క్షేమాన్ని కోరుతూ గాయత్రి గోశాలతో పాటు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో ధన్వంతరి హోమాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు జిల్లా గోరక్షణ సంఘంలో జరిగిన ధన్వంతరి హోమంలో ఆయన పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా గోరక్షణ మహాసంఘంలో శ్రీ గాయత్రి గోసేవా సమితి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధన్వంతరి హోమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ ధన్వంతరి హోమం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం గోశాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ధన్వంతరి హోమం నేపథ్యంలో జిల్లా గోరక్షణశాలతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో జంటలు అధిక సంఖ్యలో పాల్గొని ధన్వంతరి హోమంను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరుతూ శ్రీ గాయత్రి గోసేవా సమితి గోశాలతో పాటు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో ధన్వంతరి హోమం నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు ఓర్వకల్ మండలంలోని పూడిచెర్ల గ్రామంలో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి ఈరోజు నిర్వహించారు. ఇందులో భాగంగా పూడిచెర్ల గ్రామంలో అన్ని వీధుల్లో ఆమె పర్యటించి భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. పూడిచెర్ల గ్రామంలో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలను అమలు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తామని తెలిపారు. అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జరగనున్న అంతర్జాతీయ యోగా పోటీలకు నగరానికి చెందిన 8 మంది క్రీడాకారులు ఎంపిక కావటం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు అంతర్జాతీయ యోగా పోటీలకు ఎంపికైన క్రీడాకారులను వారు అభినందించారు. తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్,
ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపికైన నగరానికి చెందిన క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఘజియాబాద్లోని పండిట్ నెహ్రూ ఆడిటోరియంలో జరిగే యోగా అంతర్జాతీయ పోటీల్లో నగరానికి చెందిన 8 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ప్రత్యేకంగా అభినందించారు. అంతర్జాతీయ యోగా పోటీల్లో నగరానికి చెందిన క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. అనంతరం నగరంలోని హోటల్ మౌరియన్ కాంప్లెక్స్లోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జరగనున్న అంతర్జాతీయ యోగా పోటీల్లో పాల్గొనేందుకు వెళుతున్న నగరానికి చెందిన క్రీడాకారులను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అభినందించారు. అంతర్జాతీయ స్థాయి యోగా పోటీలకు నగరానికి చెందిన క్రీడాకారులు ఎంపిక కావటం అభినందనీయమని, వారు విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. యోగాను సాధన చేయటం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడి ఆయా రంగాల్లో మరింత మెరుగ్గా రాణిస్తారని ఆయన తెలిపారు. సమాజంలో ప్రజల సమస్యలను నిత్యం వెలుగు తీసే జర్నలిస్టులు బీమా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న తన గురుదత్త పాలిక్లినిక్లో జరిగిన కార్యక్రమంలో జర్నలిస్టులకు బీమా పత్రాలను అందజేశారు. గాయత్రి ఎస్టేట్లో ఉన్న గురుదత్త పాలిక్లినిక్లో జరిగిన కార్యక్రమంలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ కల్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని తెలిపారు. సామాన్యుడి గొంతుకని వినిపించడంలో జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. జర్నలిస్టులు నిరంతరం తీరిక లేకుండా పనిచేస్తారని, వారు సరైన సమయంలో ఆహారం తీసుకోలేని పరిస్థితులు ఉంటాయన్నారు. వీటి వల్ల వారు బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. కొన్ని సందర్భాలలో నేర సంబంధ వార్తల కవరేజీ సందర్భంగా వారు ప్రాణాలకు తెగించి పనిచేసే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో విధులు నిర్వహించే జర్నలిస్టులకు ప్రమాద బీమా, హెల్త్ బీమా సౌకర్యాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుతం తాము చేసిన ప్రమాద బీమా వల్ల జర్నలిస్టులు ఎవరైనా గాయపడితే ఈ బీమా ఉంటే వారికి ₹1,00,000 అందుతుందని, ఒకవేళ దురదృష్టవశాత్తు ప్రాణాపాయ పరిస్థితి కలిగితే ₹10 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. ఇది వారి కుటుంబాలకు ఎంతగానో అండగా ఉంటుందని వివరించారు. అలాగే రైతులు కూడా పంట బీమా సౌకర్యం ఏర్పాటు చేసుకుంటే అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి పరిస్థితుల్లో రైతులు పంట నష్టపోతే పరిహారం పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్పై అవగాహన లేక వాటిని తీసుకోవటం లేదని, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యం పొందవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బీమా సౌకర్యాలపై అవగాహన పెంపొందించుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈరోజు ఇక్కడ స్థానిక గాయత్రి ఎస్టేట్లో మా గురుదత్త పాలిక్లినిక్లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు యాక్సిడెంట్ బీమా పాలసీలను అందించడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్టులు అనేవాళ్ళు సమాజానికి అద్దం పట్టేవాళ్ళు. అంటే సమాజంలో ఏం జరిగేది, ఒక సామాన్యుడు ఉంటాడు, వానికి ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ వాడు గవర్నమెంట్ లెవెల్కి కానీ పవర్లో ఉండే వాళ్ళ లెవెల్కి కానీ వాడు చేరలేడు. సో వాడి వాయిస్ అన్నమాట, అంటే ఇట్ ఈజ్ ఎ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ పీపుల్. ప్రజల యొక్క సమస్యలను గవర్నమెంట్ దృష్టికి, ఇంకా పవర్ఫుల్ పీపుల్ దృష్టికి అందరికీ తీసుకుపోగలిగేది కేవలం జర్నలిస్టులే. సమాజం రుగ్మతలను కూడా బయట పెట్టేది వాళ్ళే. సమాజంలో జరిగే చెడును, అన్యాయాన్ని, క్రైమ్ను అంతా కూడా వాళ్ళు బయటికి తీసి వాళ్ళు చూపిస్తుంటారు. వాళ్ళని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటారు. అంటే ఒక క్రైమ్ను రిపోర్ట్ చేసేటప్పుడు అలాగా వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యంగా వాళ్ళకు టైం అనేది తెలియదు, సమయపాలన వాళ్ళు పాటించలేరు, వాళ్ళు వేళకు అన్నం కూడా తినలేరు. వాళ్ళు తిరిగే ప్రదేశాల్లో ఫుడ్ ఒకసారి ఉండొచ్చు, లేకపోవచ్చు, స్ట్రీట్ ఫుడ్ తినాల్సి వస్తుంది. దానివల్ల కంటామినేటెడ్ వాటర్ తాగాల్సి వస్తుంది. దీనివల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, ఈ స్ట్రెస్ వలన హార్ట్, మైండ్కు సంబంధించిన ఇష్యూస్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. సో ఒక ఫ్యామిలీని వదిలేసి బయట వాళ్ళు కష్టపడుతుంటారు కాబట్టి వాళ్లకు
ఈరోజు యాక్సిడెంట్ బీమా అనేది చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళు ఈవెన్ ఇంజ్యూర్ అయినా కానీ హాస్పిటల్ అడ్మిషన్స్ టైంలో వాళ్ళకు 1 lakh రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇంకోటి ఏమంటే అకస్మాత్తుగా డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఫర్ ఎనీబడి బార్న్ ఆన్ ద అర్త్. సో ఆ టైంలో అటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగినా కానీ 10 లక్షల రూపాయల వరకు వాళ్ళ ఫ్యామిలీకి సహాయం చేయడం జరుగుతుంది. వాళ్ళ పిల్లల చదువుకు కూడా ఇది తోడ్పడుతుంది. కానీ ఒక ప్రాబ్లం ఎక్కడుందంటే ఇండియాలో చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే కొన్ని స్టార్ ఇన్సూరెన్స్, టాటా ఏఐజీ ఇట్లా ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఉన్నాయి. సో ఆ ఇన్సూరెన్స్ చేసుకుంటే మామూలు వాళ్ళు కూడా చాలా చిన్న మొత్తాలతో కూడా పెద్ద అమౌంట్ క్లెయిమ్ వస్తుంది. ఒక్కసారి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి పోయి కూడా వైద్యం చేసుకోవచ్చు. సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, కార్పొరేట్ వైద్యం అవసరమవుతుంది. సో అలాంటప్పుడు వాళ్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అంటే ఉపయోగపడుతుంది. కానీ మన వాళ్ళకి చాలామందికి ఈ ఇన్సూరెన్స్ పాలసీల గురించి తెలియదు. అదేవిధంగా రైతులు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఇప్పుడు మొన్న నష్టం జరిగింది సైక్లోను వాటి వలన, వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. కాబట్టి దీని మీద అవగాహన, ఇన్సూరెన్స్ గురించి అవగాహన చేయాల్సిన అవసరం చాలా ఉంది. సో ఏదో ఉడతాభక్తిగా ఈరోజు కొంతమంది జర్నలిస్టులకు ఇక్కడ మేము బీమా పాలసీ చేయించడం జరిగింది. అదేవిధంగా మరింత కొంతమంది దీన్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీస్కు బెనిఫిట్ అయ్యేటట్టు వాళ్లకు ఒక ధైర్యం ఉంటుంది. ఎందుకంటే నా సోషల్ ఫాల్ బ్యాక్ ఉంటుంది, బ్యాకప్ ఉంటుంది. ఓకే, నేను ఇన్సూరెన్స్ చేసుకున్నాను, సో నా ప్రాబ్లం నా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండానే ట్రీట్మెంట్ జరుగుతుంది ఏమన్నా అయితే అనే ఒక ధైర్యం వాళ్ళలో ఉంటుంది. సో అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా అందరూ చేయించుకోవాలని, ఇది సమాజంలోకి ఈ మెసేజ్ గట్టిగా పోవాలని నేను కోరుకుంటున్నాను. వేలాది కోట్ల రూపాయల సంపద ఉన్న బీసీసీఐ క్రికెట్తో పాటు ఇతర క్రీడలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన 46వ జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీల శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. హ్యాండ్బాల్ కర్నూలు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 46వ జాతీయ స్థాయి జూనియర్ బాలుర నేషనల్ హ్యాండ్బాల్ శిక్షణా శిబిరాన్ని ప్రముఖ యువ పారిశ్రామికవేత్త కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ క్రీడాకారుడు క్రమశిక్షణతో అంకిత భావంతో సాధన చేస్తే తాము అనుకున్న లక్ష్యాలను అధిరోహించవచ్చన్నారు. క్రీడాకారుల సంక్షేమం కోసం టీజీవీ సంస్థలు ఎల్లప్పుడూ ముందుంటాయన్నారు. ప్రభుత్వాలు కూడా క్రీడాకారుల సంక్షేమం కోసం మౌలిక సదుపాయాలను కల్పించాలని అన్నారు. అలాగే వేలాది కోట్ల రూపాయల నిధులు ఉన్న బీసీసీఐ కేవలం క్రికెట్నే కాకుండా మిగతా క్రీడలను కూడా ప్రోత్సహించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సిటీ కేబుల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్, హ్యాండ్బాల్ కర్నూలు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రుద్రరెడ్డి మాట్లాడుతూ జనవరిలో రాజస్థాన్లో జరగబోయే 46వ జాతీయ స్థాయి జూనియర్ బాలుర హ్యాండ్బాల్ నేషనల్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ జట్టు మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు శిక్షకులు కీర్తి వెంకటేష్, ప్రభాకర్, రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి మంచికంటి అవినాష్ శెట్టి, చిన్న సుంకన్న, సీనియర్ హ్యాండ్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. వేదికలు అలంకరించిన మిత్రులు, పెద్దలు, ఇక్కడ ఇచ్చేసిన జూనియర్ బాయ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. చాలామందికి తెలియకపోవచ్చు, కర్నూలులో స్పోర్ట్స్ ఏం జరిగినా మా టీజీవీ గ్రూప్ నుంచి వి ఆల్వేస్ సపోర్ట్ స్పోర్ట్స్, పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తుంటాము. ఎందుకంటే మీరు వేరే ఊర్ల నుంచి వచ్చినారు కాబట్టి కొద్దిగా బ్రీఫ్గా చెప్తున్నా. సో స్పోర్ట్స్ అంటే టీజీవీ గ్రూప్ అంటే స్పోర్ట్స్. ఎన్నో గేమ్స్కి వి ఎంకరేజ్. మీ అందరు తెలుసు, స్పోర్ట్స్కి మేజర్ థింగ్ ఇస్ ఒకటి కోచెస్ అనేది ఇంపార్టెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. ఆ రెండు మన ఇండియాలో లాగింగ్ నా ప్రకారం. స్టిల్ లాట్ టు డూ, ఇంకా చాలా చేసేది ఉంది. ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్స్ పెద్ద ఎత్తున చేస్తేనే మనం కూడా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, లేకపోతే అంత సింగిల్ డిజిట్లోనే ఉంటుంది. సో నేను ఎప్పుడు ఎక్కడ నాకు వేదిక వచ్చినా, ఎప్పుడు అవకాశం వచ్చినా ఐ కీప్ టెల్లింగ్ దిస్. ఎప్పుడో రోజు మార్పు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ చూస్తారు, బీసీసీఐలో థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటాయి. బట్
ఓన్లీ క్రికెట్కే ప్రమోట్ చేస్తారు. నా ఆలోచన ఏమంటే బీసీసీఐ షుడ్ టేక్ ఆల్ స్పోర్ట్స్ ఇంటూ దేర్ థింగ్ అండ్ ఎంకరేజ్. మీరు మొన్న వరల్డ్ కప్ జరిగినప్పుడు కూడా మీకు ఐడియా ఉందో లేదో, ఒక్కొక్క స్టేడియంకి 50 to 100 crores వాళ్ళు ఇచ్చారు రెనోవేషన్కి, విచ్ దే హ్యావ్ డన్ పర్ఫెక్ట్లీ. ఓన్లీ వర్ సెలెక్టెడ్. హైదరాబాద్ వాజ్ నాట్ సెలెక్టెడ్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ హావతో కదా ఏమో జరిగిన ఇష్యూస్ అని చెప్పి మన హైదరాబాద్ తీసేసి ఓన్లీ ఇండియన్ టీమ్కి కాకుండా మామూలు టీమ్స్కి, అంటే వేరే టీమ్స్కి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో బట్ అట్లా బీసీసీఐ షుడ్ టేక్ ఓవర్ ఆల్ స్పోర్ట్స్. అప్పుడు మనకి ఎంత మనం చేసినా, మా ఇండివిజువల్గా మన గ్రూప్ నుంచో మా సొసైటీల నుంచి చేసినా కొంత భాగం చేయగలుగుతాం ఫార్ ష్యూర్. బట్ పెద్ద ఎత్తున జరగాల, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి కోచెస్ ఇవి కావాలంటే మాత్రం బీసీసీఐ, సెంట్రల్ గవర్నమెంట్ అట్లా వాళ్ళు సీరియస్గా తీసుకుంటే ఐ థింక్ వీ కెన్ డూ వండర్స్. ఎందుకంటే చైనాలో హండ్రెడ్స్ ఆఫ్ మెడల్స్ వస్తాయి ఒలింపిక్స్లో, మనకు కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు కూడా ఎక్కడ ప్లాట్ఫామ్ ఉన్నా, ఎక్కడ సోషల్ మీడియా ఉన్నా, ట్రై టు పుష్ దట్ కంటెంట్. నేను చెప్పేదాన్ని మీ స్టైల్లో పుష్ చేయండి, బీసీసీఐని సపోర్ట్ చేయాలా అని చెప్పి. ఎందుకంటే ఏం చేస్తారు, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ బ్యాంక్లో పెట్టుకొని ఏం చేస్తారు? అల్టిమేట్లీ స్పోర్ట్స్కే కదా వాళ్ళు ఖర్చు పెట్టాల్సింది, వాళ్ళేమో ఇళ్ళకి ఏం తీసుకోవే కాదు. సో స్పోర్ట్స్ డెవలప్ చేస్తే పెద్ద ఎత్తున ఐ థింక్ అన్ని గేమ్స్ డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ కర్నూల్లో ఈ కోచింగ్ క్యాంప్ పెట్టిన దానికి కోచ్ గారు కూడా ఐ థింక్ హీ విల్ డూ హిస్ బెస్ట్. మన ఆంధ్రాకి ఖచ్చితంగా మెడల్స్ రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.